వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో మంత్రి వివేక్ వెంకటస్వామి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుందిళ్ల రాజేశ్వరి మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పుల్లూరు కిరణ్, మాజీ ఎంపీపీ శీలం వెంకటేష్, రిక్కుల వెంకటరెడ్డి, గుడెల రాజిరెడ్డి, జలంపల్లి బానేష్, జాలంపల్లి మల్లేష్, నారాయణల వెంకటరెడ్డి, నారాయణల రాజిరెడ్డి, అట్లా సుమన్ రెడ్డి, జనంపల్లి సంపత్, లింగయ్య, సుందిల్ల, జలంపల్లి చంద్రయ్య పాల్గొన్నారు. నేనైతే ఏ పని ఉన్నా అన్ని చేపిస్తా. ఎమ్మెల్యే అందరి మాకు ఇచ్చిరు తోడు, ముందుకు నడిపించిండు మా ప్రజలంతా. అయినా కరెంట్ అయినా నాలుగు ఏదైనా నేత ముందుకు నడిచి అన్ని చేపిస్తా. ఎమ్మెల్యే అండతో మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఆదేశానుసారం నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత గంగిపల్లి ఊర్లోకి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి సర్పంచ్గా సుందిళ్ల రాజేశ్వరి అక్కను పెడతామన్నది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఊరందరూ ఒకటై రాజేశ్వరి అక్కను పెట్టి ఊరు డెవలప్మెంట్ అవుతుంది, రాజేశ్వరి అక్కతోటి వీళ్ళు నీతికి నిజాయితీకి మంచి వాళ్ళు అని చెప్పడంతో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రాజేశ్వరికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ చాలా వరకు పెద్దలందరూ కూడా రెడ్డి గారు అని, వెంకటేష్ కానీ, తర్వాత సుమన్ కానీ, వీళ్ళందరూ దాదాపుగా ఏంటంటే వివిధ పెద్ద మనుషులు అందరూ కూడా అన్ని కులాల వాళ్ళందరూ కలిసి ఈ అక్కని సర్పంచ్ గెలిపించి ఊరు డెవలప్మెంట్ కోసంలో ముందుంటామని చెప్పేసి అన్ని ఈ గంగిపల్లిని జైపూర్ మండలనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని ఈ ఊరోళ్ళందరూ ఈ రాజేశ్వరి అక్కను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నా వంతుగా కూడా నేను కూడా వచ్చేసి ఇక్కడ ఏదైతే రాజేశ్వరకు మద్దతు తెలిపి గెలిపించుకొని మా మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం కూడా చెప్పి ఇక్కడ నేను కూడా వీళ్ళకి తోడుండి మా మినిస్టర్ గారి చేత ఏవైతే ఇక్కడ పనులు ఇంద్రం ఇల్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ సంబంధించి ఇంకా వేరే ఏమైతే గ్రామం అభివృద్ధి చెందుతుందో దానిని మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనతో పాటు సర్పంచ్గా అభ్యర్థి గెలిచిన రాజేశ్వరక్క తోడుండి అన్నీ చేపిస్తానని చెప్పేసి అని ఈ ప్రజలందరి గంగిపల్లి ప్రజల సమక్షంలో నేను వాగ్దానం చేస్తాను. జై వివేక్ వెంకటస్వామి. రాజేశ్వరక్క గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఒక క్యాండిడేట్ ఎన్నుకుందామని చూసినాము. అది ఎవరంటే మంచిగా మనకు పనిచేసే వ్యక్తి కావాలని చెప్పి ఈ సుందిళ్ల రాజేశ్వరిని ఎన్నుకున్నాం మా క్యాండిడేట్గా. వేరే క్యాండిడేట్లు వేరే వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళ తల్లిదండ్రులకి అన్నం పెట్టినోడు. ఆ ఉద్దేశంతో అటువంటి వ్యక్తి కావద్దు, మాకు మా ఊళ్ళో మంచిగా పనిచేసే వ్యక్తి కావాలని చెప్పి పెట్టినాం. కాబట్టి ఈమెను గెలిపించే బాధ్యత అని చెప్పి సార్ దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారి దగ్గర హామీ ఇచ్చి మేము గెలిపిస్తే తీసుకొస్తాం అని 100% మా పూచి అని చెప్పి అందువల్లే మేము ఇద్దరం పెద్ద మనుషులం. ఇంతకుముందు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఉండే రాజిరెడ్డి, నాట్ల వెంకటరెడ్డి, గుడేల రాజిరెడ్డి, నేను నలుగురం కలిసి అక్కడ మాట్లాడి ఈ వెంకటేష్, ఈ బానేష్, వీళ్ళంతా ఇంకా మిగతా గ్రామ సుమను అందరం కృష్ణమూర్తి వీళ్ళందరినీ అక్కడ సార్ ముంగట మేము పరిచయం అయ్యి చెప్తే దాన్ని మీకు గెలిపించుకొని రాని నాది పూచి మీకు అన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సార్ హామీ ఇచ్చిండు. ఆ ప్రకారం మేము మిమ్మల్ని గెలిపిస్తున్న బాధ్యత మాది, తప్పకుండా గెలిపించి తీరుతామని చెప్పి ప్రజల సముఖం లోపల ప్రజలందరికీ లేస్తాం. పెద్దలు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు మన సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వర్ గారిని మేము సపోర్ట్ చేస్తూ వార్డు మెంబర్గా నిల్చోవడం జరిగింది. నేను 2వ వార్డు అభ్యర్థిగా ఉంటున్నాను. అయితే ముఖ్యంగా మాకు గంగిపల్లి రాజేశ్వరకకును నాకు సుమన్, నేను సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అంటున్నారు. ఒకవేళ ఆమె సర్పంచ్, నేను ఉప సర్పంచ్ అయిన వెంటనే మేము ఇంతకుముందు కొన్ని యువత అందరం కలిసి కొన్ని అనుకున్నాం. కొన్ని కార్యక్రమాలు ఊళ్ళో చేయాలి, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా డెవలప్ చేయాలని మేము చాలా రోజుల నుంచి చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో
గంగిపల్లి ఫార్మ్ ముఖ్యంగా ఎక్కువ మంది గంగిపల్లిలో వ్యవసాయ మీద ఆధారపడి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ నాలుగు రోడ్లు ఉంటాయి. ఇక్కడ మన పొలాలకు వెళ్ళే రోడ్లు 4 ఉంటాయి. ఆ 4లో వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఈ కూలీలు కానీ రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము గెలిచిన వెంటనే అవి రోడ్లు సీసీ రోడ్లు వేసే దిశగా మేము ముంగడి సాగుతామని నేను హామీ ఇస్తాను. అదేవిధంగా మెయిన్గా ఇక్కడ మెయిన్ పవర్ ప్లాంట్ ఉంది, ఎస్టీపీపీ పవర్ ప్లాంట్ ఉంది. మా దగ్గర భూ నిర్వాసిత గ్రామాలలో మాది మేజర్ రోల్ గంగిపల్లి ప్లే చేస్తుంది. ఇందులో చాలామంది యువతకు ఇంకా ఉపాధి అవకాశాలు లేవు. మేము గెలిచిన వెంటనే వివేక్ సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు జాబులు పెట్టాలని చెప్పి మాట్లాడతాం. ఖచ్చితంగా పెట్టించే దిశగా సాగుతామని హామీ ఇస్తాను. మళ్ళీ నిన్న ఏమైందంటే నేను నార్మల్గా క్యాన్వాసింగ్ వెళ్ళేటప్పుడు ఒక 2 మహిళలు చిన్నపిల్లలు అంటే డిగ్రీ వాళ్ళు చదువుకుంటారా, వాళ్ళు ఏమన్నారంటే అన్న మరి వట్టిగా నిలబడమేనా, ఇంకా ఏమైనా చేసేది ఉన్నదా, ఇంకా లైబ్రరీ లాంటిది లేకపోతే ఓపెన్ జిమ్, మగవాళ్ళు ఏమన్నారు ఓపెన్ జిమ్ పెట్టియండి అన్న, లేకపోతే మాకు ఇట్లా క్రికెట్ కిట్ వాలీబాల్ కిట్ ఇట్లా ఇప్పియండి. మేము వాస్తవంగా యువత ఏమవుతుంది, మందుకు బానిస కానీ ఈ వ్యసనాలకు బానిస కాకుండా మనం వాళ్ళకు ఏంది ఈ అవుట్డోర్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ మనం చేసినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు గేమ్స్ ఆడుకుంటా వాళ్ళు సక్రమంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఊర్లో ఇన్ని సంవత్సరాల నుంచి మాది ఆదర్శ గ్రామం ఇప్పటికి కూడా ఉన్నది. కాకపోతే ఇప్పటికీ లైబ్రరీ లాంటిది అట్లాంటిది ఏం లేదు. మేము గెలిచిన వెంటనే ఆడపిల్లలకు చదువుకునే విధంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తాము. మగవాళ్లకు ఫిజికల్ ఎక్సర్సైజ్గా మేము ఓపెన్ జిమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఈ గేమ్స్ ఎంకరేజ్ చేసే దిశగా పోతామని హామీ ఇస్తాను. ఇక ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి అర్హులైన పింఛన్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా ఏమొచ్చినా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ముందుకు పోతామని నేను మనవి చేసుకుంటాను. ఏదైతే గంగిపల్లి గ్రామ సర్పంచ్గా సుందిల రాజేశ్వరిని గౌరవ పెద్దలు వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో మా గ్రామ పెద్దలందరి ఆశీస్సులతో మరి మనం సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు నమ్మకం మంత్రి గారు మీకు ఏ హామీ ఇచ్చినా చేస్తానని మాకు చెప్పిండ్రు. హౌసింగ్ అయితే మాకు అన్నిటికంటే ఎక్కువ దత్తు తీసుకుని మా ఊరిని డెవలప్ ముందు అందులో ఉంచడం జరిగింది. నాలీలు కానీ రోడ్లు కానీ వాటర్ సమస్య ఏదైనా కానీ మా భుజానేసుకు మా పెద్ద మనుషులు అందరూ కలిసి రాజేశ్వరిని గెలిపించకపోయి సార్ ముందు నుంచి మేము గంగిపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో చేయడానికి ముందుకొచ్చి మా రాజేశ్వరిని పెట్టడం జరుగుతుంది. మా గ్రామ పెద్దల సమక్షంలో మేమందరం నిర్ణయం తీసుకొని మరి అభివృద్ధి కోసం ముందుంటుంది కాబట్టి ఆమెకు వేరే ఆశ లేదు కాబట్టి అభివృద్ధి ఆశగా ఊరు డెవలప్డ్ ఆశగా ఉంటుంది కాబట్టి రాజేశ్వరి గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. గెలిపిస్తే మీరు ఏం చేస్తారని అన్నీ చెప్తే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.